మీరు మిడిల్ క్లాస్ అని మమ్మల్ని నమ్మించేస్తున్నారు కాబట్టి బేసికలీ ఆన్ స్క్రీన్ మీరు ఎంతవరకు మిడిల్ క్లాస్ మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. మిడిల్ క్లాస్ అంటే జనరల్లీ తెలుసు, కిరాణా సామాన్లన్నీ మనమే తెస్తుంటాం. జనరల్ స్టోర్స్లో గ్రాసరీస్ అవి తీసుకొస్తూ ఉంటాం. సో కాస్ట్లు ఎక్కువ తెలిసి ఉంటాయి. అంటే మీరు ఫీమేల్ కాబట్టి మీకు వంటలు కూడా తెలిసి ఉంటాయి. యా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను దాని గురించి, దాని రిలేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్స్ గురించి అడుగుతున్నాను. షుగర్ ఎంత ఉంటుంది? ఆప్షన్స్ ఇస్తా, 3 ఆప్షన్స్ ఇస్తా. 90 రూపీస్, 110 రూపీస్, 45 రూపీస్ కేజీ. తెలియదు, ఐడియా లేదు. ఇంతకుముందు ఐడియా ఉండదు, ఇప్పుడు అసలు తెలియదు. 70, 45, 90, 110 కిలోనా? 90. మీరు మీ ఆప్షన్. My mom will kill me if I say wrong answer. I'm sure that. ఎప్పుడు తీసుకురాలేదా గ్రాసరీస్ చిన్నప్పుడు? Yeah, we'll go, but అంటే అన్ని కలిపి తీసేసుకుంటాం కదా, ఒకేసారి కడతాం. we'll take everything Individual randomly na. ఈ సూపర్ మార్కెట్స్ వచ్చేయడం వల్ల కేజీ అయిపోతుందా? 90 అన్నారు మీరు. 90. 90. 45 I guess. యు ఆర్ రైట్ అండి, యు ఆర్ రైట్. 90 డబుల్ చెప్పాను నేను ఆయనకి. యా, ఓకే. నెక్స్ట్ వీట్ పౌడర్ తెలుసు కదా, గోధుమ పిండి మన దగ్గర. గోధుమ పిండి కేజీ ఎంత? నేను గోధుమ పిండి తినరా? సరే, నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. 60, 70, సారీ 60, 120, 95. 60, 60, 120, 95. గోధుమ పిండి వీట్ పౌడర్. ఇంత గట్టిగా అడుగుతున్నాడు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ. 60 I guess. మీరు చెప్పండి. 95. మీరు అన్ని రాంగ్ చెప్తున్నారంటే 60. ఫస్ట్ 60 అన్న, అప్పుడు ఎవరు పట్టించుకోవాలి. చాలా నాలెడ్జ్ ఉంది. వాళ్ళ మదర్ అంటే కొంచెం కేర్ఫుల్ గా చెప్తున్నారు. మై మామ్ విల్ కిల్ మీ అన్నారు కదా. సో నెక్స్ట్ కందిపప్పు ఏమంటారు? కందిపప్పుని నన్నే అడుగుతున్నా. తూర్ దాల్ కేజీ కిత్నా? ఓకే, 120, 95, 180. 120. మీరు చెప్పండి. ఇది ఇప్పుడు రేట్ ఎక్కువ చెప్తారేమో. 120. ఇద్దరు రాంగ్. 180 యాక్చువల్లీ. తూర్ దాల్ ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. కందిపప్పు కొంచెం కాస్ట్ ఎక్కువ. సో నెక్స్ట్ శనగపప్పు అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మనకి. అదే మరి అందుకనే శనగపప్పు మిమ్మల్ని అడుగుతున్నాను ఫస్ట్. 90, 120, 60. ఏదో ఒకటి చెప్పేయాలి. కాదు, తక్కువ ఏముందని చెప్తున్నా. 90 అన్న. నేను ఒక్కొక్క ఆప్షన్ ఏమో పాపం మిడిల్ లో పెడుతున్నాం. అప్పుడప్పుడు మిడిల్ చూస్ చేసుకుంటున్నారు కదా, నేను మిడిల్ అడుగుతున్నాను. మీరేమో అటు ఇటు చెప్తున్నారు. సరే, ఇవి అడుగుతాను. కరాచీ రవ్వ. Okay, యా ఓకే. కరాచీ రవ్వ కాస్ట్ ఎంత? 30, 50, 80. 1 kg ఎంత? 50. అయ్యో. నైస్. మైదా అంటే తెలుసా? వైట్ ఫ్లోర్ అంటారు. వైట్ ఫ్లోర్ తెలుసు కదా? యా, వైట్ ఫ్లోర్ కాస్ట్ ఎంత? 25, 75, 45. 45. ఆవిడ చెప్తే సేఫ్ అనుకుంటున్నారా? కరెక్ట్. బట్ మీ దాన్ని ఏమంటారు, మీ ర్యాండమ్ ఏదో పిక్ చేసుకుంటున్నారు కదా, అది కరెక్ట్ అవుతుంది. ఆయన మిమ్మల్ని ఫాలో అయిపోతున్నారు. ఈజ్ ఫాలోయింగ్ యూ బ్లైండ్లీ. సో టీ పౌడర్ ఎంత ఉంటుంది? ఒక 1/2 kg టీ పౌడర్ ప్యాకెట్ ఎంత ఉంటుంది? అరౌండ్ 300, అరౌండ్ 600, అరౌండ్ 750. అరౌండ్ 300. ఇంకా తక్కువే ఉంటుందేమో కదా? కాదా? 70. నేను యాక్చువల్లీ కొంచెం రౌండ్ ఫిగర్ ఓకే ఓకే. మీ ఇలాంటి తెలివైన వాళ్ళు వస్తే కస్టమర్స్ మేము ఎలా లాభం చేసుకోలేము, 30 రూపాయలు లాభం వేసుకుందాం అనుకో. 270. ఓకే. సో ఇడ్లీ రవ్వ గురించి. ఇడ్లీ రవ్వ 25, 65, 95. ప్లేట్ ఇడ్లీ ఎంత అంటే చెప్పగలం కానీ మనం ఇడ్లీ రవ్వ ఎంత? 65, 95, 45. 65. 45. ఈవిడ ఏంటి అసలు? ఈవిడ ఫస్ట్ ఎంత కాన్ఫిడెంట్ గా చాలా ఈజీగా చెప్తున్నారా? ఫస్ట్ ఈవిడని అడగాలి ఇక్కడ నుంచి. అదే. సరే, ఇది మస్ట్ కాబట్టి ఒక 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఆయిల్ ప్యాకెట్ మస్ట్, డైలీ యూజ్ కదా. ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంటుంది? ఒక 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్. 180, 210, 120. 180, 210, 120. 180. 180. 210.
120. ఓకే. మీరు మరి అదే అది ఏ ఆయిల్ నాకు తెలియదు. సన్ఫ్లవర్ ఆయిల్ బేసిక్గా అయితే 120, 130 ఈ మధ్యలోనే ఉంటుంది ఓకే. బేసికలీ.